గురువుగారు నమస్తే అండి. నమస్తే. బాపట్ల సాంబశివరావు గురుగారు. గురుగారు, ఈ వైపు నుంచి చూస్తే ఇది మెలకువ, అది నిద్ర అనుకుని, ఆ వైపు నుంచి చూస్తే అదే మెలకువ, ఇది కళ అనుకుని, అట్లా అనుకుని అదే నా మెలకువ, అక్కడ ఎవరూ లేరు, అదే నిజం అట్లా ఉంటుంటే ఒక 6-7 గంటలు 8 గంటలు హాయిగా నిద్రపోతున్నాను గురుగారు. అంతకు మించి ఇంకా ఏమీ కనపడతలేదు. మళ్ళా ఇది వస్తానే ఉంది నిద్ర నుంచి, మళ్ళీ ఇట్లా లేకపోవటం. రానివ్వండి, ఓర్పుంటే వచ్చేదాన్ని పోయేదాన్ని చూస్తుండండి, లేకపోతే చూడటం మానేసేయండి. అంతే. చూడటం మానేసి ఆ మెలకువలోనే ఉంటుంటే ఒక 7 గంటలు 8 గంటల్లో హాయిగా నిద్రపోతున్నాం గాని, మళ్ళా లేచిన తర్వాత ఇది లెగవటం తప్పటం లేదు, లేచిన తర్వాత ఈ బాధలు ఇవన్నీ తప్పటం లేదుగా గురువు గారు. ఇవన్నీ వస్తున్నాయిగా గురువు గారు. రానివ్వండి. ఆకాశంలో మబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి. మీకు చూడాలనిపిస్తే చూడండి, లేదనుకుంటే చూపు మళ్ళించుకొని గమ్ముగా చూడండి. అంతేగాని మబ్బులు రాకూడదని కానీ రావాలని కానీ ప్రయత్నం ఎందుకు? అంటే మబ్బులు లేకపోతే హాయిగా ఉంటుంది అక్కడ, అని మబ్బులు మళ్ళా తప్పటం లేదుగా. మబ్బులు చూడక హాయిగా ఉంటుందని మీరు అనుకోవటమే. ఆకాశం చెప్పిందే, మబ్బులు చెప్పినాయి హాయిగా ఉందని. అంటే అప్పుడు ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఉన్నంతసేపు ఆ స్థితిలో హాయిగానే ఉంటుంది. అట్లా కాదు, వచ్చిపోయే స్థితి కాదు, మీరు ఆ స్థితులను చూస్తుండే స్థితి అన్నమాట. అది అంటే సాంబశివరావుని, సాంబశివరావుతో సహా సకలాన్ని చూస్తుండే స్థితి. మరి ఒకసారి చూస్తుంది, ఒకసారి చూడకుండానే ఉంటుంది గురువు గారు. పోనండి, నష్టం ఏమి, లాభం ఏమి, నష్టం ఏమి. అదే వేదాంతం అంటేనే లాభ నష్టాలు లేని వ్యాపారము అని. అది ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేదనుకుంటే మానేయచ్చు. మానేసినందువల్ల నష్టం కానీ, చేసినందువల్ల లాభం కానీ లేదు. కానీ మీలాంటి వాళ్ళు చూడకపోయినా అట్లాగే ఉంటున్నారు, చూసినా గానీ ఒకే రకంగా ఉంటున్నారు గురువు గారు. నాలాంటి వాళ్ళను కూడా మీరు చూస్తేనే కదా అవపడుతున్నారు. అవునా? కాబట్టి చూడబడే వాళ్ళకన్నా, చూడబడే దానికన్నా చూసేవాడే కదా గొప్పవాడు. అయితే వీడు ఒక్కోసారి చూస్తున్నాడు, ఒక్కోసారి చూడకుండా ఉంటున్నాడు. ఆ విషయం చెప్పలేమా గురువు గారు? ఎట్లా చెప్తారు? అదే ఎందుకు ఈ కళ తోస్తుంది, ఎందుకు ఒకసారి తోయటం లేదు అనేటువంటి విషయం. ఆ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఏముంది? చెప్పకపోతే నష్టమే లేదు, చెప్పినందువల్ల లాభం లేదు. ఓహోహోహో, కాబట్టి అట్లా ఉండటం. బాగున్నారా గురుగారు? ధన్యవాదాలు గురుగారు. గురుగారండి, గురుగారు. అయ్యా నమస్తే అండి. నేను సాంబశివరావు గురుగారు, బాపట్ల. చెప్పండి. గురుగారు, భగవద్గీతలో మానవమానాలను, కష్ట సుఖాలను, లాభ నష్టాలని సమానంగా స్వీకరించమని చెప్తున్నాడు గురుగారు. మరి అది ఇక్కడ ఎట్లా గురుగారు? సాధ్యం కావట్లేదుగా గురుగారు. అది నీకు కాదు కదా చెప్పింది, సాంబశివరావు కదా. అదే గురుగారు. సాంబశివరావుకు సాధ్యమైతే ఉంది, సాధ్యం కాకపోతే మీకు వచ్చిన బాధ ఏమి? అంటే సాంబశివరావు ఇప్పుడు అన్నిటినీ కూడా లాభ నష్టాలని, మానవమానాలను సమానంగా స్వీకరించమని సాంబశివరావును వదిలేయమని అర్థం. సాంబశివరావు ఆచరించమని కాదా గురుగారు? కాదు, సాంబశివరావు కాదు కదా. అవును, సాంబశివరావు కాకుండా ఉంటే చాలు. ఇక తర్వాత సాంబశివరావు గురించి నువ్వు మాట్లాడవలసింది కానీ ఆలోచించవలసింది ఏముంది? మరి అక్కడ దాంట్లో ఏంటంటే గురువు గారు, మానవమానాలని, కష్ట సుఖాలను ఆచరించేవాడే స్థితప్రజ్ఞుడు,
నేను సాంబశివరావును అని ఉండేవాడికి చెప్పాడు అన్నమాట. ఓహోహోహోహోహో. సాంబశివరావును వదిలివేసిన వాడికి కాదు. మరి నేను సాంబశివరావు అనేవాడికి అట్లా ఉండమని చెబుతున్నాడా గురువు గారు? అట్లా ఉంటే సాంబశివరావు తనకు ఎడమవుతాడు అని. అప్పుడు నేనుగానే ఉండిపోతుంది. సాంబశివరావు నేనని స్పృహలో ఉన్నవాడికి అట్లా ఉండమని చెబితే తద్వారా సాంబశివరావు ఎడమవుతాడని గురువు గారు అది. అంతే కదా. కానీ గురువు గారు విడిగా మీరు చెప్పకపోతే భగవద్గీత అర్థం చేసుకోవటం కష్టంగా ఉంది గురువు గారు. చాలా ప్రాక్టికాలిటీగా సాధ్యపడతలేదు, అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది, అప్లికేషన్ కూడా సరిపోదు గురువు గారు. ఇట్లా చెప్పటం వల్ల మీరు అప్పుడు అర్థం అవుతుంది గురువు గారు. దానికి మొదటి కారణం ఏమంటే అది కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, సాంబశివరావు కాదు. అది ఎవరికో సలహా చెప్తే అది మనం తీసుకుంటే ఎట్లా? నీకేదైనా సలహా ఇస్తే మీరు తీసుకోవాలా? అది చిన్నప్పటి నుంచి ఏంటంటే అది భగవద్గీత అందరికి అర్జునుడు ఉద్దేశించి అందరికి చెప్పాడు, అది ఆచరించండి మీరు కూడా స్థితప్రజ్ఞత వచ్చింది, మీకు కూడా మీరు కూడా అలా అవుతారని మాకు అట్లా నూరు పోశారు. మీకే కాదు, సాంబశివరావు పుట్టిన తర్వాత సాంబశివరావుతో పాటే సాంబశివరావు శరీరము, ప్రపంచము, సాంబశివరావు దైవము అన్ని కూడా అప్పుడే పుడతాయి. అవి ఒకదానికి ఒకటి చెప్పుకున్న మాటలు, సాంబశివరావు కాదు. ఓహో, సాంబశివరావు కాకుండా ఇక్కడ సాంబశివరావు నిద్రలేసిన తర్వాత వీళ్ళల్లో ఒకళ్ళొకళ్ళు చెప్పుకున్నాం. 3 డివైడ్ అయిపోయిన తర్వాత ఒక భాగం ఇంకొక భాగంతో చెప్పుకున్నది. అప్పుడు ఈ లెక్కన ఎవరికి ఉపయోగపడినట్టేగా గురువు గారు ఇది ఇక్కడ? అది లెక్కన అంతే కదా. నేను సాంబశివరావును అనుకునేవాడికి ఉపయోగపడుతుంది. వాడు ఆచరించితే తద్వారా నేనెవరో తెలుసుకుంటానికి. నేను సాంబశివరావు కాదని వాడు ఎడమైపోతాడు సాంబశివరావు. దానితో సంబంధం లేకుండా మీలాంటి గురువుల ద్వారా నేనెవరో తెలుసుకుని అయినా కూడా సాంబశివరావు కాదని ఇట్లా కూడా దానితో సంబంధం లేకుండా తెలుసుకుని కూడా ఎడమయ్యే అవకాశం కూడా ఉండేది గురువు గారు. అంతే కదండి. నేను మీరు యాడిని చూసినాం, మన ఇద్దరం కళ్ళలోనే మాట్లాడుకుంటున్నాం. కానీ కలగనే వాడికి వాడు కళ్ళలో ఉంటాడు, కళను చూస్తూనూ ఉంటాడు. కళలో ఉండేవాడికి కళ తెలుస్తుందే కానీ కళను కనేవాడిని గురించి తెలియదు. అది తేడా. కానీ గురువు గారు కొంతమంది అలా ఉన్నారు, స్థిత ప్రజ్ఞతో ఉన్నారు, లాభ నష్టాలను మానవమానాలను అన్నింటినీ సహించి స్థిత ప్రజ్ఞతగా ఉన్నారు, అలా మీరు కూడా ఉండాలని చెబుతూ ఉంటారు కదా గురువు గారు. మరి అది సాంబశివరావుకి చెప్పాడు. అలా ఉన్నారు, కొంతమంది అలా సాధించారు కాబట్టి. కొంతమంది కాదు, సాంబశివరావుకు సాంబశివరావు కనే కళలో చెప్పిన మాట. దాని ఉద్దేశం ఏంటంటే అలా ఎడం చేయటానికి సాంబశివరావు. అంతే అంతే అండి. గురుగారు సాంబశివరావు గురుగారు బాపట్ల. గురుగారు జీవుడు దేవుడు అని అంటారు కదా గురుగారు. అది జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, జీవుడు దేవుడిని తెలుసుకోవాలి అని అంటారు కదా గురుగారు. అది ఎలా గురుగారు? అక్కడ తెలుసుకోవడం అంటూ ఏమీ లేదు, ఉండటమే. అంటే రెండున్నారా గురువు గారు, జీవుడు దేవుడు? రెండు లేవు. రూపాయి నాణానికి అచ్చు బొమ్మ ఉన్నది. బొమ్మ వచ్చి జీవుడు అవుతుంది, అచ్చు దేవుడు.
ఒకవైపు చూస్తే ఉమ్, దేవుడుగానే కనిపిస్తుంది సకలం, ఉమ్, ఇంకొక వైపు చూస్తే జీవుడుగానే కనిపిస్తుంది. ఉమ్, 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 అది జీవుడు లేనిదే దేవుడు లేడు, ఉమ్, దేవుడు లేనిదే జీవుడు లేడు. ఉమ్, ఉమ్, ఇద్దరిలో ఎవరైనా ఒక్కరుగా మాత్రమే ఉమ్, ఉంటాడు ఒకడు. ఉమ్, అంటే దేవుడిగైనా ఉంటాడు, ఉమ్, జీవుడిగైనా ఉంటాడు. ఉమ్, దేవుడు ఉంటే జీవుడు ఉండడు, ఉమ్, జీవుడు ఉంటే దేవుడు ఉండడు. ఉమ్. అప్పుడు జీవుడుగా ఉంటే వీడికి శోకమోహాలు ఉంటాయి కదా గురుగారు? ఉంటాయి, దానికి ఏముంది, ఉన్నట్లు ఉంటాయి, ఉండవు. ఆహాహాహాహా. ఉమ్, ఉమ్, ఉమ్. దేవుడుగా ఉంటే ఏముండవు. జీవుడుగా ఉంటే ఉన్నట్లుంటాయి. ఇప్పుడు మరి వెలుకువ, కళ, నిద్ర, మూడు అవస్థలు మరి ఎవరికి గురువు గారు? చెప్పే మీకే. ఆహాహా. ఉమ్. నాకంటే నేను నేను సాంబశివరావుకి కాదా మెలకువ, కళ, నిద్ర? కాదు, నేను సాంబశివరావు అంటున్నాడు కాబట్టి ఉమ్, నేను ఉహు, సాంబశివరావు గారు. ఉమ్. కానీ సాంబశివరావు మేలుకుంటున్నాడు, సాంబశివరావు నిద్రపోతున్నాడు, సాంబశివరావు కలగంటున్నాడు అనుకుంటాం మనం. అనిపిస్తుంది. సాంబశివరావు అనుకుంటాడు, ఉమ్, ఉమ్. నేను అనుకో. ఉహుహు. అంటే సాంబశివరావే నేను అనుకోవటం వల్ల వీడికి అట్లా అనిపిస్తుంది. ఆ, ఉహు, ఉహు. సరే అండి. ఆ, అలాగే, ధన్యవాదాలు గురుగారు. అలాగనే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఒకరా, ఇద్దరా, ముగ్గురా? కలగనేది ఒక్కళ్ళే గురువు గారు. ఒక్కడే కదా. అవును గురుగారు. ఆటలో కలగనేవాడు ఉంటాడా, ఉండడా? కళ కళలో కలగనేవాడు ఉంటాడు గురువు గారు. ఉంటాడు. కళ కనేవాడికి కళలో ఉన్నవాడు ఉంటాడు గాని కళలో ఉన్నవాడికి కలగనేవాడు తెలుస్తాడా? తెలియదు గురువు గారు. ఆ విధంగా ఈ మొత్తాన్ని చూస్తుండేది మీరు. మీ కళలో మీరు చూసే మంచి చెడులన్నీ ఉంటాయి. మీ కళలో జరిగే మంచి చెడ్డలకి మీ మీద ప్రభావం ఏముంటది? ఉంటదా? ఉండదు. అంటే ఉంటున్నట్టు అక్కడ ఆ కళ్ళలో ఉన్నంతసేపు ఉంటుంది. కళలో ఉన్నవాడికి ఉంటది, కలగనేవాడికి ఉండదు. కలగనేవాడికి ఉండదు. అవును. ఆ విధంగా ఈ ప్రపంచంలో జరిగే ఘట్టాలన్నీ కూడా జరిగినట్లు ఉంటాయి కానీ జరగవు. కలగనేవాడు ఒక్కడే మిగిలేది. ఆ కళ మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు. కళలో మీకు 1,00,000 రూపాయలు దొరికినందువల్ల కళలో సంతోషపడచ్చులే గాని కలగనేవాడికి ఏముంటుంది సంతోషం? అదేవిధంగా 1,00,000 పోయినా కూడా కళలో వాడికి దుఃఖం ఉంటది కానీ కలగనేట వాడికి దుఃఖం ఎక్కడిది? ఆ కలగనేవాడే మీరు. కాబట్టి ఇవన్నీ కూడా కళ అన్నమాట. ఇది కళ అని మీకు జ్ఞప్తుంటే చాలు. ఏం జరిగినా ఏమైనా వచ్చిన బాధ ఏమీ లేదు. అది కళలో విషయం కాబట్టి నిజం కాదు. అది ఇంకేం లేదు. మరి సాంబశివరావు దుఃఖిస్తున్నాడుగా గురువు గారు. సాంబశివరావు కూడా కళలో వాడే కదా. కళలో వాడే. ఇప్పుడు సాంబశివరావు పోయిన తర్వాత కూడా మరి ప్రపంచం కొనసాగుతుంది గురువు గారు. కళ ఆగిపోతే కలగనేవాడు మేల్కొంటాడు కదా. కలగనేవాడు అడిగిపోతాడు. కలగనేవాడు ఉంటాడు.
కళలో సాంబశివరావు పోతాడు, సాంబశివరావు తదనంతరం కూడా కళ కొనసాగుతూనే ఉంటుంది. లేదు లేదు, కళతో సాంబశివరావుతో పాటే కళ కూడా. సాంబశివరావుతో పాటే కళ పోతుందని అనుకుంటే, ఇప్పుడు ఆ మాస్టర్ చనిపోయిన తర్వాత కూడా మరి మాస్టర్ అనుభవం, మీ అనుభవం కాదు. మీ కళలో మాస్టర్ చనిపోయినాడు. మాస్టర్ చనిపోయితే కళలో మీ కళలో భాగమే కానీ మాస్టర్ ఎక్కడ వాడు. అందువల్ల ఆ ప్రశ్న లేదు. నా కళ్ళలో మాస్టర్ భాగం కానీ మాస్టర్ కళ్ళలో కాదు, నా అనుభవం ప్రకారం. మీ లెక్క అది. మీరు కూడా మీ లెక్క అంటే సాంబశివరావు లెక్క కాదు. సాంబశివరావు కూడా ఎవరి కల్లో ఉన్నాడో వాళ్ళ లెక్క అది. అంటే ఆ కలగనేటువంటి వాడే లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నది. ఆ కలగనే వాళ్ళలోనే ఒకసారి ఆ మాస్టర్ చనిపోయాడు, ఒకసారి సాంబశివరావు ఉండడం, ఇంకోసారి ఇంకొకడు ఉండడం, అన్ని జరిగేది కలగనే వాడి ఎదురుగానే. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నాం అంటే గురువు గారు, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తితో ఉన్నంతసేపు ఉండి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఇది కొనసాగుతుంది, అలాగే నేను కూడా చనిపోయిన తర్వాత ఇది కొనసాగుతూ ఉంటుంది కదా అని అనుకోవటమే కానీ అని గురుగారు సూసైడ్ చేసుకున్నాడు, అతని యొక్క జీవాత్మకి శాంతి. కళ్ళవాడు సూసైడ్ చేసుకుంటేవి లేదు, కొత్తగా పుట్టితే వచ్చిన లాభం.